మేబీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి తగ్గ కేసులు ఏమన్నా వెతుకుతున్నట్టున్నారు. అంబటి రాంబాబు గారి ప్రస్తుతానికి సెక్షన్ 30 సరిపోద్ది అనుకుంటున్నారు. మధుసూదన్ రెడ్డి గారు, ఒకటండి, రాజమండ్రి నుంచి ఆయన గుంటూరు వరకు అంత పెద్ద ర్యాలీ నిర్వహించాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఏమన్నా ప్రజా సమస్యల మీద లేకపోతే ఉద్యమాలు చేస్తూ అరెస్ట్ అయ్యి ఏమన్నా ప్రభుత్వ దమనకాండకి, ప్రభుత్వం యొక్క అణచివేతకి గురయ్యి ఈ 18 రోజులు జైలు శిక్ష అనుభవించి వస్తుంటే నిజంగానే బ్రహ్మరథం పట్టొచ్చు. చేసిందే మురికి వ్యాఖ్యలని ఆయనే ఒప్పుకొని నేను క్షమాపణ కూడా చెప్పానని అన్నాడు కదా. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఆ రకంగా అరేంజ్మెంట్ చేసి మరి ఆయనైనా వారించవచ్చు. సీనియర్ లీడర్ కదా అంబటి రాంబాబు గారు. ఏమయ్యా దీనికి ఏమీ ఇంత హడావిడేం అవసరం లేదు, ఏదో ఒకళ్ళిద్దరు నాకు తోడుగా వస్తే వెళ్ళిపోతాను, లేకపోతే నేను వెళ్తానని చెప్పొచ్చు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ స్థాయిలో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు జరుగుతుంటాయి. అంబటి రాంబాబు గారు కూడా తన బలాన్ని ఏమన్నా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? వైసీపీ పార్టీకి కూడా ఏమన్నా చూపిద్దామని? సార్ మధుసూదన్ రెడ్డి గారు, రాంబాబు గారు ఇష్యూకి వచ్చేసరికి అది ఆయన పర్సనల్ ఇష్యూ సార్. అది ఆయన ఏ విధంగా రావాలా అనేటువంటిది ఆయన ఎగ్జిస్టెన్స్ పర్సనల్ కాదు సార్. పర్సనల్ కాదు కాబట్టి మరో కేసు పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ పబ్లిక్ న్యూసెన్స్, డిస్టర్బెన్స్ టు పబ్లిక్. ముందుకు వెళ్ళేది సార్, నన్ను ముందుకు వెళ్ళేది. ఇప్పుడు యాక్చువల్గా అంబటి రాంబాబు గారి ఇష్యూ అనేటువంటిది ఖచ్చితంగా మనం ముందటి నుంచి మనం తీసుకెళ్ళాలి. అంబటి రాంబాబు గారు అసలు ఎందుకు జరిగింది అనేటువంటి. అంబటి రాంబాబు గారు ఆ పోస్టుల గురించి మాట్లాడడం ఏమని మాట్లాడు, ఆయన ఏం పెరగలేదు సార్ పోస్టులు. ఆయన పోయి గమగమాలని పెరిగిన ఇప్పుడు ఇది ఓట్లో ఉండేటువంటి విషయం. ఇది దేవుడి పైన ఒక టాయిలెట్ పైన పోస్టులు కట్టారు సార్. లడ్డు అనేటువంటి యొక్క మహాపాపం అంటూ మీరు గమనించారంటే టాయిలెట్ల మీద కట్టారు. ఇది సక్రమమైనటువంటి పద్ధతి కాదు, ఇది మీరు తీసేయండి అని చెప్పని చెప్పాడు. అది కూడా పర్మిషన్ లేనటువంటి పోస్టర్. అది ఏమేమి పెరగలా, తీసేయండి అని చెప్పాడు. తీసేయండి అని చెప్పకుండానే ఆయన మీద బయట దాడి జరిగింది. దాడి జరగగానే అంబటి రాంబాబు గారు కూడా మనిషే కాదు, ఒక నిమిషం సార్, ఆర్డర్ కరెక్ట్గా మీరు ఆర్డర్ చెప్తారని మళ్ళీ ఆర్డర్ మిస్ అవుతున్నారు. ఆయన ఆ మాటలు అనగానే ఆయన మీద దాడి జరగలేదు. రెండవ రోజు ఆయనే చెప్పిందే. రెండవ రోజు వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఆలయానికి వెళ్ళి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి తిరిగి వస్తుండగా అక్కడ దారిలో ఆ పోస్టర్ దగ్గర ఆయన అంతకు ముందు రోజు ఛాలెంజ్ చేశారు కాబట్టి, అంటే వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 24 గంటలు టైం ఇస్తున్నాను, అప్పటికల్లా ఈ పోస్టర్ని తీసేయండి లేదంటే నేనే వచ్చి తీసేస్తాను అని ఆయన అన్న మాటలు. తర్వాత రోజు మీ పార్టీ కార్యక్రమంలో మార్నింగ్ ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే రూట్లో వెళ్ళారు. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు కదా ఈయన దానికి ఆయన పెరికేయడానికే వస్తున్నాడు అనేదే అనుకుంటారు ఎవరైనా. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. నాకు తెలియదు, అనేకమైనటువంటి ఇంటికి వెళ్ళటానికి ఉన్న మార్గాలను కాకుండా మళ్ళీ అదే మార్గంలో వచ్చి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్నారని తెలిసి కూడా ఆయన వచ్చారు. ఆబ్వియస్గా వాళ్ళు అడ్డుకున్నారు, ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. అక్కడ స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఈ వర్డ్స్ నేను కాదు మాట్లాడింది ఆయనే, స్పర్ ఆఫ్ ది మూమెంట్, నేను బ్యాలెన్స్ కోల్పోయాను, ఆ పదం వాడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని తల్లిగారిని ఉద్దేశించి. కాబట్టి అవి మాట్లాడకుండా ఉండాల్సింది, నా వయసుకి అది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత కూడా దాడి జరిగింది. ఇది ఆర్డర్ సార్. అదే సార్, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్ని చెప్పారు, అసలు విషయాన్ని మర్చిపోయారు. అంబటి రాంబాబు గారు ఏదైతే 24 గంటల్లో ఈ యొక్క పోస్టులను తీసేయండి అని చెప్పిన తర్వాత గుడిలో ఉన్నటువంటి సంప్రోక్షణకు పోయి ఆ రూట్లో వస్తున్నారు. ఆ రూట్లో ఎందుకు వచ్చారు, ఈ రూట్లో ఎందుకు వచ్చారు అనేటువంటిది ఆయన ఆ రూట్లో రాకూడదు అనేది లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతిలోనే ఉంది కదా. ఎప్పుడైతే ఈ యొక్క అంబటి రాంబాబు గారు ఆ గుడికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, అది ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి తెలిసినంత మాత్రాన పోలీసు వ్యవస్థకి తెలియలేదా? అది సరే వచ్చారు, అక్కడ పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు అనుకున్నప్పుడు పోలీసులు కాదని చెప్పి అంబటి రాంబాబు పోయి దాన్ని పెరికేస్తాడా? సరే పోలీసులు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడికి గుండాలకి లోపల వాళ్ళ చేతుల్లో కర్రలు రాడ్లు ఎందుకున్నాయి? ఇది పోలీసులు చూడట్లేదా? వాళ్ళ చేతులు
లైవ్ టీవీలో కనిపిస్తుంటే వాళ్ళ చేతుల్లో కర్రలు ఉండేది, పోలీసులు దాన్ని చూడలేదా? చూసి కూడా వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వదిలేశారా? లేకపోతే రాంబాబుని కొట్టి లేని మేము వేడుకు చూస్తుంటామని చెప్పి ఆ కర్రలని ఊరుకున్నారా? ఒక సాధారణ పౌరుడు కర్ర పట్టుకొని రోడ్లు నిలబడుకోవడం అనేటువంటిది చట్టపరంగా ఐపీసీ సెక్షన్ పరంగా న్యాయమా? ఇటువంటివి ఎందుకు ప్రశ్నించలేదు? ఆ క్రమంలో ఆయన దిగి ప్రశ్నించినప్పుడు ఆయన మీద దాడి జరిగింది. అక్కడ ఆయన మీద కొన్ని వేరు ఒక మాటలు జరిగినప్పుడు ఆయన కూడా మనిషే కాబట్టి ఖచ్చితంగా ఒక మాటను బొల్లిన వెంటనే ఆయనకి పార్టీ నుంచి ఇటువంటి మాటలు మాట్లాడబాక అని చెప్పని పోయిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏమైనా సందేశం పంపారా అనేది పక్కన పెడితే ఆయనే ప్రెస్ మీట్కి వచ్చి నేను ఈ మాదిరిగా మాట్లాడాల్సింది కాదు, నాకు విజ్ఞత లోపించి మాట్లాడాను, చంద్రబాబు నాయుడు నేను మాట్లాడాల్సింది కాదు, నేను మాట్లాడింది కూడా ముఖ్యమంత్రి గారిని కాదు అని చెప్పి ఉద్దేశించి కాదు, నేను అన్నటువంటి దీనికోసం మాట్లాడానని క్షమాపణలో కూడా అడిగాడు. సరే, ఓకే, క్షమాపణతో మీరు తృప్తి పడలా, రైట్. మన అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు అయినప్పుడు అంబటి రాంబాబు మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మీకు చట్టాలు లేవా? పోలీసులు లేదా? చట్టం ఎవరి చేతిలో ఉంది? పోలీసులు ఎవరి చేతిలో ఉన్నారు? ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఇటువంటివన్నీ లేకుండా మీరు అనైతికంగా వాళ్ళ ఇంటి మీదకి పోయి ఏ విధంగా దాడి చేశారో అనేటువంటిది ఇది ప్రజలకు చూడటం లేదా? ఇది చంద్రబాబు నాయుడు కనబడదా? సాక్షాత్తు సిఐలు ఎస్ఐల సమక్షంలోనే వాళ్ళ ఇళ్ల మీద ఏ విధంగా దాడి జరిగాయి, పూలకుండి కార్లు పైన పెట్టడం, రాట్లతో కార్లు ధ్వంసం చేయడం, అన్నటువంటి మహిళల్ని భయభ్రాంతులు చేయడం అనేటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. ఈ అసాంఘిక కార్యక్రమాలు జరిగితే కూడా ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ప్రెస్ మీదకి వచ్చి ఒక గుంటూరు ఆడపడుచి మీ దగ్గరకు వస్తే మీరు తట్టుకోలేకపోయారు, అదే ఆంధ్ర తెలుగు ఆడపడుచు మీ ఇంటికి వస్తే మీరు తట్టుకోగలరా అనేటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాటలు మాట్లాడతాయి. ఈ మాటలు అనైతికమైనటువంటి మాటలు కదా, చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు కదా, రాంబాబు చెప్పిన మాటల కన్నా కానీ ఎక్కువ డెప్త్ పవర్ఫుల్ కదా, ఇటువంటి వాటికి ఎమ్మెల్యే మీద చర్య తీసుకోరా అంటే మళ్ళీ దౌర్జన్యానికి పోతాం అనేటువంటిది కదా మాకు ఆమె ఎమ్మెల్యేగా చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే గారి మాటలకు కూడా మీరు విశ్వసనీయత లేకుండా, విలువ లేకుండా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా చోద్యం తీసుకున్నటువంటిది మనం అందరం కూడా గమనించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీరు అంబటి రాంబాబును శిక్షించదలుచుకుంటే మన చట్టాలు చాలా పరిపూర్ణమైనటువంటి చట్టాలు ఉన్నాయి, అది మీ చేతుల్లోనే ఉన్నాయి, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరు అరెస్ట్ చేశారు 18 రోజులు కదా, ఇంకో 18 నెలలు పెట్టాల్సింది అంబటి రాంబాబు గారిని, 18 నెలలు పెట్టాల్సింది, లేకుంటే ఆయనకి లేనిపోయిన సెక్షన్లన్నీ కట్టి మీరు పంపించాల్సింది. ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో అవి తీసుకోండి, కాదనట్లేదు. చట్టానికి న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అత్యుత్తులు కాదు, అబ్జెక్షన్ చెప్పే పరిస్థితులు లేవు, మేము చెప్పం కూడా. ఎందుకంటే ఇటువంటి చర్యలు తీసుకోకుండా మీరు అనైతికంగా పోయి ఈ రోజు అక్రమంగా జైల్లో పెట్టి మళ్ళా దాన్ని అది చాలతూ ఎప్పుడో 22లో 23లో జరిగినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు దాన్ని సీన్లోకి తీసుకొని వచ్చి దానిపైన లోపలికి పంపించి ఇంకా అంటే పూర్వ జన్మలో అంబటి రాంబాబు కూడా ఏమైనా కేసులు ఉన్నాయని ఈరోజు చంద్రబాబు నాయుడు ఎత్తే పరిస్థితి ఉంది. పూర్వ జన్మలో అంబటి రాంబాబు ఎవరు, ఆయనకి ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ కేసుల పైన ఈ రోజు జైల్లో పంపించడానికి ఏదైనటువంటి చట్టపరమైనటువంటి దారులు ఉన్నాయనేటువంటి ఎత్తుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఇటువంటివి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా విట్టును చూస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడిగా అందరూ కూడా ఇది డిక్లేర్ చేశారు. వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన జైల్లోకి పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక బలమైనటువంటి పార్టీ, మంచి బలమైనటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఈరోజు ఓడిపోయినా కానీ 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంత బలమైనటువంటి పార్టీలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి పవర్ఫుల్ సామాజిక వర్గంలో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడికి అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే, వాళ్ళ ఇంటిపై దాడి జరిగితే మళ్ళా తిరిగి అక్రమంగా వాళ్ళ పైన కేసులు పెట్టి ఈ విధంగా అక్రమ నిర్బంధం చేస్తే కార్యకర్తలు పోవడం అనేటువంటిది సహజం. ఎందుకంటే కాపులు కొట్లాడుకున్నా ఒక కాకికి అన్యాయం జరిగితే 10 కాపులు వస్తాయి. అటువంటిది ఈ యొక్క సభ్య సమాజంలో ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు పరామర్శించడానికో లేకుంటే ఆయనకి సంఘీభావం జరిగినానికో ఆయనకి మంచి చూడడానికో పోవడం అనేటువంటిది సహజం. అది అటువంటి కార్యక్రమంలో పార్టీ బలమైన పార్టీ కాబట్టి, బలమైన కార్యకర్తలు ఉండే పార్టీ కాబట్టి జనాల్లో మంచి
ఇదున్నటువంటి పార్టీ కాబట్టి, ఫాలోయింగ్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానులకి అందరికీ కూడా ఈరోజు అంబటి రాంబాబు అండగా ఉన్నారనేటువంటి ఒక దీంట్లో అంబటి రాంబాబు వస్తున్నాడని చెప్పి వచ్చి నిలబడి ఆయన అంబటి రాంబాబు గారు చూడాలనుకోవడం తప్పు కాదు. ఆ టైంలో వాళ్ళందరినీ విస్మరించి లేదు నేను అడ్డాలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతానని చెప్పుకొని అంబటి రాంబాబు వెళ్ళిపోతే ప్రజలకు ఏమి సందేశం పంపించినట్టు? ఖచ్చితంగా వాళ్ళంతా చూడాల్సిన బాధ్యత అంబటి రాంబాబు గారికి ఉంది కదా. అటువంటి క్రమంలో అంబటి రాంబాబు గారు దిగారు, చూశారు, వచ్చారు. ఆయనతో కూడా వేలాది కార్లు వచ్చాయి, లక్షలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఇదన్నీ కూడా ప్రభుత్వం బేజీ వేసుకుని అక్కడికి సెక్యూరిటీ వ్యవస్థని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది వదిలేసి అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది దౌర్జన్యం కదా. ఇటువంటి పాలన అన్యాయం కదా. ఆయన సిద్ధపడి జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన సిద్ధపడి అలా ర్యాలీగా వచ్చారేమో, అది ఆయన ఇష్టం. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఇప్పటికీ కూడా భద్రత కల్పించాలి. అంబటి రాంబాబు ర్యాలీ చేసి ప్రజల అవస్థలో పడినా కానీ అంబటి రాంబాబు గారికే భద్రత కల్పించాలి పోలీసులు బాధ్యత. ఇక్కడ జగన్మోహన్ అంటే ప్రజల ఇబ్బందులు పట్టవు మనకి. ప్రజల ఇబ్బందులు పట్టవు మనం, అసలు ప్రజలతో సంబంధం లేదు మనకి. సెక్షన్ 30 వర్తించవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 25 నుంచి 30 కిలోమీటర్ల స్ట్రెచ్ ని 5-6 గంటల పాటు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ వీక్ డేస్ లో ఇబ్బంది పెట్టినా గానీ ఆ రోజు కూడా మీరు ఏమన్నారు? జగన్మోహన్ గారు ప్రోగ్రామ్ డిజైన్ చేసే డెస్టినేషన్ మీరు డిసైడ్ చేయకూడదు, ప్రభుత్వం డిసైడ్ చేయకూడదు. జగన్మోహన్ గారికి ఫాలోయింగ్ ఉంది జనాల్లో. అయితే 6 గంటలు 7 గంటలు తిరుగుతారా ఏంటి? తమాషా ఉందా? ప్రజల తమాషా ఉందా? ఆ రోజు ఇబ్బంది పడే తమాషా ఉందా? ఆ రోజు అంబులెన్స్లు కనుక స్టక్ అయిపోయి జనాలు వస్తే ఎవరు బాధ్యత? ఆల్రెడీ జరిగిందిగా గుంటూరులో. ఆల్రెడీ గుంటూరులో మీ కార్యకర్తలుగా చనిపోయింది. ఒక ఆయన కారు కింద పడి చనిపోయాడు, ఒక అతనేమో అంబులెన్స్ లో డిలే అయ్యి చనిపోయాడు. మీరు ఈ రకమైనటువంటి సమర్థనలు చేసుకున్నంత కాలం ప్రజలు సెకండరీ, మాదే ప్రయారిటీ అనుకున్నప్పుడు డెఫినెట్ గా ప్రజలు ఎవరి ప్రయారిటీ అనేది డిసైడ్ చేస్తారు. మీరు ఆ రకంగా మీరు ఇప్పటికీ కంటిన్యూ చేస్తారంటే అప్ టు యూ యువర్ విష్. ఓకే శేఖర్ గారు, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడికి ప్రజలు లేకపోయినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఏం చేశారు? కాదు, మీరు ప్రతిపక్షంగా 20 నెలల పాటు ప్రజా ఉద్యమాల్లో ఏం చేశారు? ఏం చేశారు? ప్రతిపక్షంగా ఏం చేశారు? పరామర్శ యాత్రలు, బూతుల కార్యక్రమాలు, పరామర్శ యాత్రలు తప్ప చేసిందే ఉంది. పరామర్శ యాత్రలతో ప్రజలు ఇబ్బంది పెట్టడం తప్ప చేసిందే ఉంది. ఏదో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అక్రమంగా జైలుకి వెళ్తే వచ్చినట్టు ఏదో మేసాలు మేలేసుకుంటా ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. శేఖర్ గారు.